అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్నునొప్పికి ట్రీట్మెంట్. తేజాస్ స్పైన్ కేర్, సోమాజిగూడ, సైనిక్పురి, గచ్చిబౌలి. లోపల ఏది పెట్టుకోరు కాబట్టి ఇంత సంతోషంగా ఇంత ఆరోగ్యంగా ఉన్నారు సార్ మీరు. అవునండి. 76 సంవత్సరాలు ఫుడ్ ఏం తీసుకుంటారు మీరు, ఇంత యాక్టివ్ గా ఉన్నారు? ఇందిరా విజయరత్నం మీద 87 నుంచి 89 గా తిరిగి తెచ్చిన కదా, అప్పుడు అలవాటు చేసుకున్నా ఏది ఉన్నా తినాలి. ఇక నేను ఆడపోయి అది పెట్టి ఇది పెట్టి కాదు. ఒక్కోసారి డబ్బులు ఉండకపోతే అప్పుడు ఎన్టీ రామారావు సీజన్ అయినా వ్యతిరేకంగా తిరిగిండే చెప్పు. శ్రీకాకుళం నుంచి తిరుపతి నుంచి శ్రీకాకుళం ఆంధ్ర అన్ని జిల్లాలు తిరిగిన. అందరు గుర్తుపడుతున్నారు నన్ను. అరే హనుమంతుడు వాయిస్ తోటి అన్నిటికంటే దేవుడు నాకు డబ్బు ఇవ్వలేదు కానీ వాయిస్ ఇచ్చిండు. నా వాయిస్ ఇరంగానే ఫోన్ చేస్తాను, నమస్తే హనుమంతుడా చెప్పంటారు. అది ఏంటారు అంటే, అరే ఏమన్నా నీ వాయిస్ తెలియదు మాకు అంటారు. ఈవెన్ పోలీస్ ఆఫీసర్లు కానీ ఎవరు కానీ గాడ్ హెస్ గివెన్ దట్ వాయిస్. ఆ వాయిస్ తోటే హ్యాపీగా ఉన్నా. ఎక్సర్సైజ్ చేస్తారా? ఎక్సర్సైజ్, యోగా లేదు కానీ కొద్దిసేపు తిరగడమే ఎక్కువ ఉంటుంది కదా, ఏడవైనా నడుస్తుంటా కదా, అప్పుడప్పుడు మొదలు ఎక్సర్సైజ్ చేసేది. ఢిల్లీలో జిమ్ పోయేది అని పోయేది. కానీ ఇక్కడ ఏంటంటే నేను ఈడికెళ్ళి యూనివర్సిటీ పోతా వాకింగ్, 10 నుంచి 20 దగ్గర బ్రేక్ ఉంటుంది. ఫోటోలన్నీ అమ్మ ఇది తిరగాలి ఎందుకు పంచాయతీ ఎందుకు ఇంటర్నెట్ 2 రౌండ్లు కొడతా. ఢిల్లీ పోతే మాత్రం తప్పనిసరిగా జిమ్కి పోతా, ఒక 40 మినిట్స్ చేస్తా ఇప్పటికి. ఓ సూపర్. అందుకే 77 వచ్చినా ఎంత యాక్టివ్గా. నేను భోజనం మీద నాకు ఏది ఇది అది ఏం లేదు, అలవాటు చేసుకున్నా. ఎందుకంటే ఇందిరా విజయరత్నం ఏది పెడితే ఏ ఇంట్లో ఏ తల్లి పెట్టినా తినాలి కదా. అమ్మ చికెన్ దే మటన్ దే అని అడుగుతామా, కడుపు నిండితే తప్పదు తినాలి. అది నా అలవాటు చేసుకో. సూపర్. సో ఇంత యాక్టివ్గా ఎంత సంతోషంగా హెల్దీగా ఉండాలని మనస్ఫూర్తిగా. ఇదంతా నాది కాదండి, ఈ ఏజ్లో కూడా భగవంతుడు ఆ స్ట్రెంత్ ఇచ్చిందంటే అది దేవుని దయ, బడుగు బలైన వర్గాల ఆశీర్వాదం అని చెప్పుకుంటా. ఎందుకంటే హనుమంతుడు ఆల్వేస్ పేదోళ్ళ గురించి కొట్లాడతాడనే మెసేజ్ ఉంది. ఎవడు వచ్చినా మాట్లాడతా. ఏదైనా పోలీస్ స్టేషన్ పోతుంటాడు, ఎవడైనా అన్యాయం జరిగితే పోతూనే ఉంటాను నేను. ఆడిడి లేదు, వాడు ఏ పార్టీ వాడైనా కానీ అన్యాయం జరిగిందా లేదని అడుగుతా. నేను ఓల్డ్ సిటీ పోతే కూడా అందరూ హనుమంతుడు వచ్చాడు. నేను చార్మినార్ దగ్గర పోతే ఓటు పైసలు కూడా తీసుకో, అదే హనుమంత్ భాయ్ చాయ్ బిస్కెట్గా ఉంటుంది. ఈ పేరు అయితే తెచ్చుకున్నాయి. ఇది ఏదో ఎన్నో ఇది యాగాలు చేస్తే వస్తుంది. సరే మీ ఏరియాకి వచ్చాం కదా, నాకు ఒక చాయ్ బిస్కెట్ ఇప్పిస్తారా? ఓకే ఇప్పిస్తాను. పదండి మరి. పదండి. చాలా హ్యాపీగా ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.